హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ప్రసాద్. హే గైస్, ఇప్పుడైతే పార్ట్ 2 అయితే చేద్దాము. సో పార్ట్ 1 వాళ్ళని చూడకపోతే కనుక వెంటనే వెళ్ళి మన ఛానల్లో ఉంది, వెంటనే వెళ్ళి చూసేయండి. ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 2లో ఏంటంటే మనం ఆర్డినోకి బ్లూటూత్ కనెక్ట్ చేసి మొబైల్ ద్వారా ఆపరేట్ చేసి లైట్ గ్లో అవుతుంది లేదనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్ ఎండ్ వరకు అయితే చూడండి. ఇంక వీడియోలోకి అయితే వచ్చేటప్పుడు దీన్ని ప్రోబ్స్ అంటారనమాట. ఈ వైర్స్ కొన్ని చూపించినవి, వీటి ద్వారా అయితే మనం ఆర్డినోకి బ్లూటూత్కి అయితే కనెక్ట్ చేద్దాం. సో ఇది బ్లూటూత్ మోడల్ అనమాట. దీని పేరు మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఎంతమంది తెలిసి నేను కూడా తెలుసుకుంటాను. ఇప్పుడు మనం ఆ ప్రోబ్స్ అయితే బ్లూటూత్ మోడల్కి కనెక్ట్ చేసి దాన్ని ఆర్డినోకి అయితే కనెక్ట్ చేసి మీకు అది ఎలా వర్క్ అవుతుంది అనేది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్ ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇప్పుడు మనం బ్లూటూత్ మోడల్ తీసుకున్నాం కదా, నెక్స్ట్ అలాగే ఇప్పుడు 4 ప్రోబ్స్ అయితే కావాలి. సో అవైతే తీసుకుంటున్నాను నేను. తీసుకొని మనం బ్లూటూత్ మోడల్ ఎక్కడ కనెక్ట్ చేయాలంటే ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. RXD, TXD, గ్రౌండ్, VCC ఈ 4టికి అయితే మనం కనెక్షన్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ కనుక మీరు చూడండి, నేను ఇస్తున్నాను. ఫస్ట్ RXDకి అయితే ఇచ్చాను నేను, నెక్స్ట్ అలాగే TXD, నెక్స్ట్ అలాగే VCC, గ్రౌండ్, ఈ 4 పిన్స్కి అయితే మనం ఇవ్వాలి. ఇక్కడ కానీ మీరు చాలా జాగ్రత్తగా చూడండి. సో నేను చెప్పాను కదా, RXD, TXD, గ్రౌండ్, VCC ఈ 4టికి అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే నేను చేసి చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ అలాగే గాయస్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే పక్కన బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అలాగే గైస్, మన వీడియోని ఫుల్ ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అలాగే మీకు ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా అలాంటి వీడియో అయితే నేను మీకోసం చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో 2-3 వీడియోలు మన సబ్స్క్రైబర్స్ అడిగినవి చేశాను అనమాట. సో మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కింద కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా అలాంటి వీడియో అయితే చేస్తాను. సో ఇక్కడ నేను బ్లూటూత్ మోడల్ నుంచి ఆ 4 పిన్స్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ కనెక్ట్ చేసి చూసారు కదా, RXD, TXD, గ్రౌండ్, VCC 4 పేర్లు గుర్తున్నాయి కదా. ఈ 4టికి అయితే ఇప్పుడు ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఈ 4 వైర్స్ని మనం ఆర్డినోకి అయితే కనెక్ట్ చేయాలన్నమాట. సో ఇది మెయిన్ స్టెప్ అనమాట. చాలా జాగ్రత్తగా అయితే కనుక మీరు చూడండి. సో ఇప్పుడు మనం ఆర్డినో బోర్డ్ అయితే తీసుకున్నాం. ఇది ఆర్డినో మెగా. మీరు వేరే బోర్డు అయినా సరే పర్లేదు, ఏ బోర్డు అయినా సరే. ఇక్కడ మీరు చూస్తే RXD, TXD 1980 పిన్స్ ఉన్నాయి కదా, ఆ పిన్స్ దగ్గర మనం మార్చాలన్నమాట. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూటూత్లో RXD తీసుకుంటే ఆర్డినోలో TXDకి ఇవ్వాలన్నమాట. అంటే ఆపోజిట్, TXD తీసుకుంటే RXD ఇవ్వాలి. సో గైస్, అర్థమైంది కదా. బ్లూటూత్లో RXD కనుక తీసుకుంటే మనం ఆర్డినో బోర్డ్లో TXD అయితే ఇవ్వాలి, దానికైతే కనెక్షన్ ఇవ్వాలి. ఇక్కడ మనం పిన్ నెంబర్లో 18, 19 వాటికైతే ఇవ్వాలన్నమాట. మీకు చూడండి, ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ RXD కదా నేను ఇచ్చింది ఆరెంజ్. ఇక్కడ కన్నా మీరు చూస్తే TXDకి ఇచ్చాను. అంటే మీకు ఇప్పుడు చూసారు కదా 18 కరెక్ట్గా ఉంది. సో ఇప్పుడు ఇచ్చారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ఉన్న TXDని మన ఆర్డినో బోర్డులో ఉన్న వాటికి RXDకి అయితే కనెక్షన్ ఇవ్వాలన్నమాట. గాయస్, అంటే ఇక్కడ ఆర్డినోలో RX1, TX1 అని ఉంది. నేను TXD అని చెప్పాను. సో నేనైతే అలా అన్నాను మీకు అర్థం అవడం కోసం. సో మీకు ఎలా అర్థం చేసుకోవాలంటే అలా అర్థం చేసుకోండి. నెక్స్ట్ అలాగే పిన్ 18, 19 అన్నా కదా, అది RX1 అయినా అండి, RXD అని నేను అంటున్నాను మీకు అర్థం అవడం కోసం. సో ఇక్కడ కనుక మీరు చూస్తే నెక్స్ట్ గ్రౌండ్ ఉంది కదా, గ్రౌండ్, VCC ఈ రెండింటిని అయితే మనం ఆర్డినోలో గ్రౌండ్, VCCకి అయితే మనం డైరెక్ట్ ఇచ్చేయచ్చు అనమాట. ఆల్రెడీ ఆర్డినోలో ఉంటాయి, నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు వెల్లో ఉంది కదా, వెల్లో అనేది గ్రౌండ్ కదా, గ్రౌండ్ అనేది నేను ఇక్కడ ఆర్డినోలో ఈ 50 దగ్గర ఉంది సార్ పిన్, అక్కడ ఇచ్చుకున్నాను. లేదా అక్కడ కాదని చెప్పి ఇక్కడ పక్కనే ఇచ్చుకోవచ్చు. సో నేనైతే మాత్రం 50 దగ్గరే ఇచ్చాను. సో మీకు చూపించాను కదా, వెల్లో అది గ్రౌండ్కి ఇచ్చాను అనమాట. నెక్స్ట్ VCC అనేది మనం ఎక్కడ ఇవ్వాలంటే 5 వోల్ట్స్ ఉన్నాయి కదా, అక్కడ 5 వోల్ట్స్ అని రాసి ఉంది కదా, అక్కడైతే మనం ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ నేను VCC ఉంది కదా, ఇప్పుడు ఆ VCC తీసుకెళ్ళి అక్కడ 5 వోల్ట్స్ అని చూపిస్తుంది చూసారు ఆర్డినోలో, అక్కడైతే నేను పిన్ చేసి చూసారు అంటే దాంట్లో కూర్చాను అనమాట. దాంట్లో ఇన్పుట్ లాగా ఇచ్చాను. ఇప్పుడు బ్లూటూత్ మోడల్ కనెక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం లైట్ కనెక్షన్ అయితే ఇద్దాము. సో ఇప్పుడు బ్లూటూత్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లైట్ తీసుకోవాలి. లైట్ గ్లో అవ్వాలి కదా, మరి మనకి ఇది మాత్రం ఆర్డినో బ్లూటూత్ కనెక్షన్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం లైట్ కనెక్షన్ ఇవ్వాలి. లైట్ ఏంటంటే మనకు పార్ట్ 1లో చూపించాను కదా, ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. పార్ట్ 1లో మనం 13 పిన్కి ఎలా అయితే ఇచ్చామో ఇక్కడ కూడా 13కి నెక్స్ట్ అలా గ్రౌండ్కి అయితే ఇచ్చామన్నమాట. నేను ఇక్కడ చూసారా, ఒక పిన్ అయితే గ్రౌండ్కి ఇచ్చాను. నెక్స్ట్ ఇంకో పిన్ తీసుకెళ్ళి మనకి 13 పిన్ ఉంది కదా, 13 పిన్ బ్రో 13కే ఇచ్చుకోవాలా, వేరే ఆటకి ఇవ్వకూడదా అంటే ఇచ్చుకోవచ్చు. మీరు ఇచ్చే కోడ్ బట్టి అనమాట. కోడ్ మీరు చేంజ్ చేసుకుంటే మీరు పిన్ అనేది మార్చుకోవచ్చు, దాని ప్రాబ్లం ఏం లేదు. దానికే కాదు, ఇది ఎలాగైనా పెట్టుకోవచ్చు. సో బ్లూటూత్ మాత్రం నాకు తెలిసైతే కనుక 90% అలాగే ఉంచండి, మిగతా కనెక్షన్స్ మార్చుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆర్డినోకి అయితే మన ఫోన్ అనేది కనెక్ట్ చేస్తే కోడ్ అయితే మనం దాంట్లో ఇన్పుట్ అయితే ఇద్దాము కోడ్ ఫోన్ ద్వారా. ఇది ఆర్డినో కేబుల్. ఆల్రెడీ మనం వీడియో 1లో చేసాం కదా, వీడియోలో 1లో చేసినట్టుగా
ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫోన్ అయితే తీసుకోవాలి. ఫోన్ తీసుకొని దాంట్లో ఆల్రెడీ ఒక యాప్ చెప్పాను కదా, ఆ యాప్లో మనకి నా దగ్గర అయితే కోడ్ ఉంది. కోడ్ మీకు కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ మన ఛానల్ నేమే ఎక్స్పెరిమెంట్స్ విత్ ప్రసాద్. ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేస్తే ఖచ్చితంగా మీకు ఈ కోడ్ అనేది నేను ఇస్తాను. సో ఇదిగోండి గాయ్స్, ఇది కోడ్ అనమాట. ఇప్పుడు మనం దీన్ని కంపైల్ చేయాలి. తెలుసు కదా కంపైల్ బటన్ ఎక్కడుందో, మన పార్ట్ 1లో చెప్పాను నీట్గా. మీ దాంట్లో చూడండి, నేను కంపైల్ చేయాలి. కంపైల్ చేసిన ఎస్ బటన్ నొక్కాలి. నొక్కిన తర్వాత మనకు ఆల్రెడీ కంపైల్ అయిపోయింది. కంపైల్ ఫినిష్డ్ అయింది కదా, ఇంకోసారి కంపైల్ చేశాను మళ్ళీ. సో కంపైల్ ఫినిష్డ్ అయింది. ఇప్పుడు మనం పవర్ సింబల్ బటన్ ఉంది కదా, ఫాల్ట్ బటన్, అలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కంపైల్ అయిపోతుంది అనమాట. దాని ద్వారా మనకి ఆర్డినో కోడ్ అయితే ఇన్బిల్ట్ కింద వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక మనకు వర్క్ అవుతుంది. ఇక్కడ నేను చూశారు కదా, నీ పవర్ ఇన్పుట్ చేయగానే నాకు బ్లూటూత్ లైట్లు అనేది వెలుగుతుంది, అంటే అవి వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం దాన్ని ఫోన్కి అయితే కనెక్ట్ చేసి మనం ఇద్దాము. ఫోన్ కనెక్ట్ చేస్తే మన ఫోన్ నుంచి ఆఫ్ ఆన్ చేస్తే లైట్ వెలుగుతుందో లేదనేది చూపిస్తాను. ఇంకోసారి మీకు చూపిస్తాను. సో ఇక్కడ పవర్ ఇంగానే లైట్ గ్లో అవుతుంది. అట్ ఎ టైం ఇది కూడా అయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫోన్కి కనెక్ట్ చేసి అది అసలు వర్క్ అవుతుంది లేదో చెక్ చేద్దాం. ఇంకోటి గాయ్స్, నేను దీనికి ఒక యాప్ అనమాట. ఈ యాప్ గురించి మీకు చెప్తాను. అక్కడ బటన్ క్లిక్ చేయగానే కనెక్ట్ టు బ్లూటూత్ మోడల్ నేమ్ వచ్చింది కదా, దానికైతే కనెక్ట్ చేయండి. కనెక్టర్ అని వచ్చింది, లైట్ గ్లో అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 ఇస్తే లైట్ వెలిగేలా ఇచ్చాను. సో 1 ఇద్దాము. ఆ లైట్ వెలుగుతుంది లేదు, 1 ఇచ్చా, ప్రెస్ చేస్తున్నాయి ఎంటర్ చేయగానే లైట్ ఆటోమేటిక్ గ్లో అయింది. చూసారు కదా, అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు 0 ఇద్దాము. సో ఆఫ్ అయిపోతుంది. అంటే 1 ఇస్తే ఆన్ అయ్యేలాగా, 0 ఇస్తే ఆఫ్ అయ్యేలాగా అనమాట మనం చేసాము ఇప్పుడు. సో మళ్ళీ మనం 1 ఇవ్వగానే, అంటే తీసుకునేది అంటే లాస్ట్న 1 ఉంటే 1, 0 ఉంటే 0 తీసుకుని ఆఫ్ అయ్యిద్ది అనమాట లైట్ అనేది. మీకు అర్థమైంది కదా, 1 ఇస్తేనేమో లైట్ గ్లో అయ్యిద్ది, 0 ఇస్తేనేమో లైట్ ఆఫ్ అయ్యిద్ది. అలా చేసాను అనమాట. కోడ్ మీకు కావాలంటే మార్చుకోవచ్చు. సో ఇక్కడ మనం బ్లూటూత్ ద్వారా అనమాట, ఏ వై కనెక్షన్ లేదు. మీరు చూసారు కదా, నేను పట్టుకొని కూడా చూపిస్తున్నాను మీకు. ఇక్కడ కనుక మీరు చూస్తే మనం ఇచ్చేటప్పుడు లైట్లో గ్లో అవుతుంది, ఇంకేం లేదనమాట. ఇదనమాట మన వీడియో. జై హింద్.